90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. మార్చి నెలలో ద్వాదశ రాశులకు సంబంధించి మరి ఇదే మార్చి నెలలో మనకు షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది. 6 గ్రహాలు కూడా కలవబోతున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి వృశ్చిక రాశి వారికి గత సంవత్సరంలో గత 2-3 సంవత్సరాలలో ఉండేటువంటి విధంగానే ఉందా, మరి ఇక్కడ మిథున రాశి వారికి కానీ, అదేవిధంగా కర్కాటక రాశి వారికి కానీ, వృషభ రాశి వారికి కానీ, ఇలా కొన్ని రాశుల వారు ఎంతో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలలో ఉన్నారు. ఈ యొక్క తులారాశి వారు కూడా కనుక కంప్లీట్గా మరి ఎవరికి బాగుంది ఈ యొక్క మార్చి నెలలో అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు ఖచ్చితంగా చెప్తున్న ఒక విషయము, మీ జన్మనామం ఏమిటి, నక్షత్ర అంటే మీ నామం నక్షత్రం యొక్క మీ యొక్క పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది, అదేవిధంగా మీ జన్మనామం ఏమిటి, ఈ రెండు కూడా చూడాలి. రెండిటితో పాటు గోచారము గ్రహచారము చూస్తూ, అదేవిధంగా జాతకంలో నడిచేటువంటి దశ అంతర్దశలను చూస్తూ, మీరు జన్మించినటువంటి డేట్ ఏమిటి, మీ లక్కీ నెంబర్ ఏమిటి, అన్లక్కీ నెంబర్ ఏమిటి. ఉదాహరణకు నెంబర్ 5లో జన్మించినటువంటి వారికి బుధవారం ఎంత అదృష్టం, అదేవిధంగా నెంబర్ 1లో జన్మించినటువంటి వారికి ఆదివారం. ఇలా వారికి అంటే జస్ట్ ఇది ఇలా ఇంకా కొన్ని డేట్స్ ఉంటాయి. ఇవి అన్లక్కీ ఏమిటి, ఆదివారం జన్మించినటువంటి వారికి శనివారం. సో నెంబర్ 8 అన్లక్కీ, అదేవిధంగా 17. ఇట్లా అంటే ఈ రెండు సంఖ్యాశాస్త్రము ఆస్ట్రాలజీ రెండింటి పరంగా చూసుకొని జాతకము ముందుకు వెళ్ళడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది, జరిగేది, మనకు జరగబోయేది 100కు 200% మనం అక్యురేట్గా కూడా చెప్పవచ్చును. నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా మనము చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ అందించినటువంటి వారము. నేను మీ మురళీధర్ శర్మ. తప్పకుండా మరి ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి మరి ఈ యొక్క మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. మహాదేవ శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశులలో చిట్ట చివరి రాశి మీనరాశి. మీనరాశి వారికి 2022 మనకు ఆగస్టు నుండి కూడా కొంత నెగిటివ్ వాతావరణం అనేటువంటిది మారింది. నెగిటివ్ ఎనర్జీ కావచ్చును, ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళకుండా ఆగిపోవడం కానీ, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, కొంతమేర మనకు లాభించే చోటనే నష్టాలు జరిగే పరిస్థితి కావచ్చును, నా అనుకునేటువంటి వారి నుండి మనకు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కావచ్చును. ఇలాంటివి ఎన్నెన్నో సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు. ఎవరినో నమ్మి డబ్బు ఇవ్వడం, వారు మనకు సమయానికి ఇవ్వక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు మనకు స్ట్రక్ అయిపోవడం కావచ్చును, విదేశాలకై వెళ్ళినటువంటి పిల్లలకు జాబ్ రిలేటెడ్ సమస్యలు కావచ్చును. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎన్నెన్నో ఇంకా చాలా ఫేస్ చేసినటువంటి మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క మార్చి నెలలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. కొంత అనారోగ్యము కావచ్చును, వేల తప్పినటువంటి భోజనము కావచ్చును, వ్యవహార మాంద్యము కావచ్చును, కొంత గొడవలు ఏర్పడేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అదేవిధంగా సమాజములో కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంత నిద్రకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇక అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు అంటే వెహికల్స్ రిపేర్స్ రావడం కానీ, మధ్యలో ఆగిపోవడం కానీ, తరచూ రిపేర్ చేయించడం కానీ, రిపేర్ చేయించిన తర్వాత కూడా మరలా మనకు రిపేర్ రావడం కానీ, ఇలాంటి సందర్భాలు, అనూహ్య ఇబ్బందులు. అదేవిధంగా మనకు కొంత భార్యతో కలహాలు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది. దుష్టులతో కలహాలు,
శారీరక శ్రమ, కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా గోచరిస్తూ ఉన్నాయి. జాగ్రత్త. దుర్మార్గమైనటువంటి స్నేహితులు ఎవరు, మంచివారు ఎవరు అని మీకు అర్థమయ్యేటువంటి నెల. వ్యర్థ కలహాలు, ఊరికే ఏవో అంటే నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు, పలానా వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడంటే నేను పోయి మాట్లాడతా అని, కానీ ఊరికే లేనిపోని గొడవలు అయ్యేటువంటి పరిస్థితులు. అకాల భోజనము, విద్యలో వైఫల్యము, బంధుమిత్రులతో కూడా విరోధాలు పొంచి ఉన్నవి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉంది. అదేవిధంగా దగ్గరలో ఉండేటువంటి బంధువుల మరణ వార్త శ్రవణం, స్థాన భ్రంశము, కొంత ధన నాశనము, అదేవిధంగా ముక్కు ముఖము తెలియని వారి నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అదేవిధంగా అనూహ్య ప్రమాదాలు, బంధు విరోధాలు, ఇలాంటివి కొన్ని మనకు పొంచి ఉన్నవి. సో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి మీనరాశి వారు. ఇక కొంతమేర ధనలాభం అయితే కనబడుతుంది. ఏదో రకంగా కార్యం ఏదైతే అనుకుంటున్నారో కొంత సాఫల్యంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. కొంత పరస్త్రీ విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. ఈ సమయంలో భార్యాభర్తలకు కొంత లేనిపోని గొడవలు వచ్చే పరిస్థితితో పాటు కొన్ని ప్రమాదాలు, అదేవిధంగా అనారోగ్యము, మనశ్చింత, దీంతో పాటు కొంత మన పేరు ప్రఖ్యాతలు ఏదో రకంగా నాశనం జరిగేటువంటి పరిస్థితులు జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా శ్రమకు మీరు ఎంత శ్రమ పడితే అంత గుర్తింపు వచ్చే పరిస్థితితో పాటు కొంత ప్రయాణాలలో కొన్ని లాభాలు అయితే వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా విపరీతమైనటువంటి ఏదో ఒక భయాందోళన అయితే కనబడుతుంది. సో జాగ్రత్త. ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో ఒక క్లారిటీ అనేటువంటిది మీకుండదు. పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆలోచన, వ్యవహారము ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా ఉండబోయే పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా మీనరాశి వారు ఏది జరిగినా కూడా జాతక పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే నడిచే దశ అంతర్దశలను బట్టి కూడా కొన్ని మనకు గుడ్ ఈవెంట్స్, బ్యాడ్ ఈవెంట్స్ ఉంటాయి. గుడ్ ఈవెంట్స్ జరిగే సందర్భంలో మనం ఏదో ఏలినాటి శని ఉంది అని చెప్పి మైండ్లో ఫిక్స్ అయిపోతే ఆ మంచి జరిగేటువంటి పరిస్థితిని మనం మిస్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక నా వీడియోస్ ఎవరైతే చూసారో తప్పకుండా అదృష్టంగా భావించుకోండి. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని కాల్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.